guys, welcome back to our channel. Welcome back to one more vlog, guys. అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి. అండ్ ఈ వీడియోని అయితే నేను చాలా క్యాప్చర్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ అయితే ఒక 7 or 6 minutes ఉంటాయి. అందుకని ఈ వీడియోని ఒక ఆల్మోస్ట్ 15 or 16 minutes అలా చేయాలని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు అయితే డేట్ 12 బర్త్డే అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మేము బయటికి వెళ్ళి కొన్ని పంటకు కావాల్సిన సామాన్లు అవన్నీ తెచ్చుకోవాలనుకుంటాం. అండ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. అండ్ చెప్పాను కదా 12th March అయితే ఈ వ్లాగ్ స్టార్ట్ చేసిన, ఎందుకంటే నేను అప్పటి నుంచి శ్రీశైలం వెళ్ళి వచ్చిన నుంచి వ్లాగ్స్ కూడా ఏం చేయలే. అప్పటి నుంచి స్కూల్ ఉండే, అన్న కాలేజ్ ఉండే, అన్నీ ఉండే. ఇంకా ఫుల్ సిక్కులో ఉండి మేము అందరం అప్పుడు అంతా వ్లాగ్స్ కూడా ఏం చేయలే, పండగ కూడా అరేంజ్మెంట్స్ ఏం చేసుకోలే. అందుకని ఇంకా అది ఒక 2 days ముందర అయితే మేము ఇంకా పనులు స్టార్ట్ చేసినాం పండగకన్నీ. ఆ రోజు మేమంతా ఇది ఎస్విసికి పోయిండే, ఎందుకంటే చిన్న చిన్న షాపింగ్స్ ఉండే, అవన్నీ కంప్లీట్ చేయడానికి. అప్పుడు మండే రోజు వెళ్ళింటిమి, భోగి 2 రోజుల ముందర అన్నప్పుడు అప్పుడు వెళ్ళింటిమి మేము షాపింగ్కి అయితే ఎస్విసికి. చిన్న చిన్న షాపింగ్స్ అంతా అయిపోగొట్టేసుకొని ఇంటికి వచ్చేసినాం మేమంతా. ఇంకా ఇంటికి వచ్చేసినాక మేము అంటే మా ఇంటి పక్కింటి దగ్గర గోరింటాకు చెట్టు ఉండే, వెళ్ళి అందరం కోసుకొని పెట్టేసుకోవాలి, రాత్రి పెట్టుకుందామని పెట్టింది అమ్మ. అండ్ ఇదైతే మనం అప్పుడు తెచ్చుకున్నాం శ్రీశైలంలో తెచ్చుకున్న ఉసిరికాయలు ఇంకా అట్లనే ఫ్రిడ్జ్లో ఉండే. ఇంకా తీసి మనం ఏమంటారు ఆల్మండ్ పచ్చక్ అంటారు కదా, ఇండియాలో చాలా ఫేమస్ అది. ఎందుకంటే డైజెషన్కి పనికి వస్తుంది, ఇంకా మౌత్ ఫ్రెషర్గా పనికి వస్తుంది. చాలామంది తింటారు కదా దాన్ని. అండ్ బయట అయితే ఆల్మోస్ట్ క్వాలిటీని బట్టి 200-250 అట్లా ఉంటాయి కదా. మనం కానీ ఇంట్లోనే చేసుకుందామని మేము తెచ్చుకుంటే ఫస్ట్లో మేము అదే తింటుండే బయటవే. కానీ ఒకసారి ట్రై చేద్దాం ఎట్లా వస్తుందో అని మేమైతే ఇంట్లోనే ట్రై చేసింటిమి. ఫస్ట్ అన్నీ వాటర్లో సాల్ట్ వాటర్లో అన్నీ బాగా నీట్గా కడిగేసుకొని అండ్ ఇట్లా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. నాకైతే చాలా మెంటల్ ఎక్కింది అవి వేయడానికి. వస్తలేవు, నేను ఇటు తిప్పితే ఇటు తిరుగుతున్నాయి, ఇటు తిప్పితే ఇటు తిరిగినాయి. అండ్ ఎంతో కష్టపడి అవన్నీ అయితే చిన్న చిన్న ముక్కలుగా కోసేసి మళ్ళీ అదంతా ఒక బౌల్లోకి వేసేసుకొని ఇంకా ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అండ్ 1/2 స్పూన్ షుగర్ వేసుకొని వాటర్లో దానంతా ఆ 2 ఫుల్ మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకొని అండ్ అదంతా ఇప్పుడు మనం పెట్టుకున్న దానిలో కలిపేసుకోవాలన్నమాట. అలా అన్నీ వేసేసుకొని ఒక బిగ్ ప్లేట్లో వేసుకొని సన్లైట్ పెట్టండి ఒక 4-5 days. మేము 1 year నుంచి వాడుతుండే అది పచ్చక్ అని, ఆల్మండ్ పచ్చక్ అనేది. కానీ ఒకసారి ఇంట్లో ట్రై చేద్దాం ఎట్లా వస్తాయో అని తెచ్చుకున్నాం మేమైతే. కానీ మాకు చాలా చాలా బాగా వచ్చినాయి అవి ఇంట్లో ట్రై చేస్తే. బయట అయితే ఇది ఆల్మోస్ట్ అవి అయితే 250 అట్లా ఉండే మేము కొనేది. అందుకని ఇంట్లోనే ట్రై చేసినాం, అది చాలా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తర్వాత మా ఇంటి దగ్గరికి పత్తి పండక్కి అవి ముగ్గు పొళ్ళు వస్తాయి, అవన్నీ కొనేసి ఇంకా ముందు రోజే మా అంతా కుట్టి పెట్టేసుకున్నాం గాయ్స్. భోగి రోజుకి భోగి మంటలు వేసేద్దాం పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ రిలేటెడ్ హ్యాపీ భోగి గాయ్స్. ఎందుకంటే నేను వీడియో సంక్రాంతి భోగి అన్నీ అయిపోయాక పెడతాను కాబట్టి హ్యాపీ భోగి.
ఎందుకంటే నేను వ్లాగ్స్ తీసేది అప్పుడే తీస్తాను, కానీ ఎడిట్ చేసి అంత పెట్టే లోపల లేట్ అయిపోతుంది నాకు. అందుకని అండ్ చూసారు కదా నిన్న అంటే భోగి రోజు ముందు రోజే మా ఇంటి దగ్గరికి ముగ్గు అమ్మే వాళ్ళు వస్తారన్నమాట. ఆ రోజే అన్నీ కొనేసుకున్నాం, ముగ్గు కలర్స్ అన్నీ కొనేసుకున్నాం. అండ్ రాత్రి అయితే అమ్మ మాల కుట్టేసి పెట్టేసుకుంది. అండ్ ఇదైతే మా భోగి రోజు భోగి మంట అనమాట. చిన్నగా ఉంది, ఇంకా స్టార్ట్ చేయలేదు అది. అండ్ నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి గాయస్. నేనైతే ఎప్పుడు ట్రై చేస్తుండే కానీ ఇప్పుడు ఇట్లా కొంచెం వెరైటీగా ట్రై చేసిన ఈసారి. నేనేం వేయరాడు, అంతా మా అమ్మనే వేస్తుంది. ఊకే కలర్స్ వేయడానికే గంట చేస్తాను నేను. అందుకని ఊకే అలా కలర్స్ వేసిపోయాను. మా అమ్మ అయితే అంతా ఫినిష్ టచ్ ఇచ్చేసింది. అండ్ నా ముగ్గు ఎలా ఉందో కంపల్సరీ కామెంట్లో పెట్టాల్సిందే మీరంతా. అండ్ అప్పుడైతే టైం అయితే ఆల్మోస్ట్ 4 అవుతుంది, అందుకే ఇంకా మూన్ కూడా వెళ్ళలేదు. అండ్ ఇదైతే మా భోగి రోజు భోగి మంటలు గాయస్. We've been waiting for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. Touch the sky, feeling bolder. Going out, going all the way. Going out, yeah, 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 yeah. Going all the way. Going out. అండ్ భోగి మంట అంతా అయిపోయే లోపల ఒక 7-8 అయిపోయింది. మేమైతే ఆ టైంకి వచ్చినాం ఇంట్లోకి. మా అమ్మ మాత్రం 6కే వచ్చేసి అంతా పనులన్నీ అయిపోగొట్టేసింది. దేవుడి దగ్గర ప్రసాదాలు, గడపం, తాంబేలు అంతా అక్కడంతా డెకరేషన్ అంతా అయిపోగొట్టేసింది. అండ్ ఇదైతే మా భోగి రోజు పూజ అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ రిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి గాయస్ అందరికీ. ఇదైతే సంక్రాంతి రోజు ముగ్గు అనమాట. అండ్ తెలిసినదే కదా, మా అమ్మ అంతా వేసేసిపోతుంది. నేను పైన టచ్అప్ అలా ముగ్గులు వేసుకుంటా, కలర్స్ వేసుకుంటా కూర్చుంటా నేను. మా అమ్మనే వేసేస్తుంది అంతా. గడపానికి, తులసి చెట్టుకి అంతా పూజ కూడా అయిపోయింది. ఇదైతే మా ఇంటి ముందరనే ఉంది కదా, ఇది ఏమంటారు మామిడి చెట్టు. అక్కడ కొమ్మలన్నీ కోసేసుకొని ఇంట్లోకి పెట్టేసుకుంది అమ్మ. అండ్ అమ్మ ఆ రోజే పూలు కుట్టింది, ఎందుకంటే ఆ రోజు ఫ్రెష్గా వచ్చినాయి కాబట్టి అప్పుడే కుట్టిండే పూలన్నీ అమ్మ. అండ్ ఆ రోజైతే ప్రసాదం దేవుడికి పరమాన్నం చేసింది. మేమైతే పరమాన్నం అంటారు, ఇంకా బెల్లం అన్నం కూడా అంటారు, కానీ మేమైతే పరమాన్నం అంటున్నాం. అది చేసేసింది. అండ్ ఆ రోజు స్పెషల్స్ కూడా చేసిండే, వంకాయ కర్రీ, ఆలు కర్రీ, ఇంకా ఏమో చేసిన చారు, అప్పడాలు, ఇంకా వడ, అరిసెందల వడలు చేసింది. అవన్నీ నేను వ్లాగ్స్ తీయలేదు వంటలన్నీ. అండ్ ఇదైతే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది పండగ రోజు. అండ్ పండగ రోజు సర్ప్రైజ్ ఏంటి అంటే, ఈడ సడన్ సర్ప్రైజ్గా మాకు ఆ వెంకటేశ్వర స్వామి పిలుపునిచ్చాడు ఆ రోజు. మేమైతే ఆల్రెడీ పెట్టుకున్నాం అప్లైకి, మాకు తెలిసిన వాళ్ళు. అండ్ సడన్గా ఆ రోజు దొరికింది మాకు. అండ్ వి ఫైనలీ వెంట్ టు
తిరుమల అనమాట. మాకు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. ఎందుకంటే పండగ రోజు వెళ్తాం అని అనుకోలేదు మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఫైనలీ మేమైతే పోయింటిమి. అండ్ సో హ్యాపీ టు దట్ మూమెంట్ అనమాట. ఎందుకంటే మేము అనుకోలే మేము పోవేమో, ఆ టైంకి దొరకవేమో అనుకున్నాం. ఆ అంకుల్ చెప్పిండే మాకు, ఒకవేళ చూద్దాం దొరికితే అన్నాడు. అండ్ ఫైనల్గా దొరికిండే, మేము వెళ్ళింటిమి. ఎంత ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించేది ఆ వెంకటేశ్వర స్వామిని. కాబట్టి అర్థం చేసుకున్నాం పండగ రోజు. సో హ్యాపీ అనమాట దానికోసం. అండ్ మాకైతే చాలా 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 బాగా జరిగింది ఆ దర్శనం. వీఆర్ సో హ్యాపీ అనమాట పండగ రోజు మేము తిరుపతికి వెళ్ళినందుకు. అండ్ ఏవైతే మా చిన్న చిన్న క్యూట్ ఫొటోస్ పెట్టాను నేను. ఎందుకంటే వ్లాగింగ్స్ ఏం తీయలేదు అక్కడ. ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళి సడన్గా ఆ పండగ రోజు పండగ చేసి వెళ్ళాం కాబట్టి మాకు అది టైమే దొరకలేదు. కాబట్టి చిన్న చిన్న క్లిప్స్ తీసేసినాను ఇంకా నేను. ఏం ప్లాన్ చేసుకోలే ఏమేయాలి అని కూడా, ఊరికే వచ్చింది వేసేసినాం ఆ రోజు. ఎందుకంటే మేము తిరుమలకి వెళ్ళి వచ్చే లోపలనే ఆల్మోస్ట్ టైం ఎంత అయింది అప్పటికి, ఒక 12-1 అవుతుంది మేము వచ్చే లోపల ఇంటికి. వచ్చినాక మళ్ళీ పనుకొని లేచి మార్నింగ్ మా అమ్మ ఎంత తొందరగా లేచి పూజ ముగ్గు అంతా అయిపోగొట్టేసింది. మా అమ్మ అంతే ఇంకా హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఎందుకంటే ఎక్కడికైనా ఆమె ఇంకా పూజ మీదనే ధ్యాస ఉంటుంది ఆమెకి. అందుకని వచ్చి అంత మార్నింగ్ లేచి మళ్ళీ ముగ్గు పూజ అంతా కంప్లీట్ చేసేసింది. నేనైతే ఓకే ముగ్గు మీద చెప్తా కదా టచ్అప్ ఇచ్చిన అంతే. అండ్ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకొని అంతా అయిపోయాక అండ్ ఆ రోజు ఇంకా మేము కైట్స్ ఎగిరేసినాం. పండగ అన్నాక ఇంకా సంక్రాంతి పండగ అన్నాక ఇంకా కైట్స్ ఎగిరేయకుండా ఉంటామా. కైట్స్ అన్నీ ఎగిరేసి అండ్ ఆ రోజే ఇంకా లాస్ట్ డే అనమాట మా అన్నకి కూడా కాలేజ్కి. అండ్ అందరం చాలా బాగా ఎంజాయ్ చేసి ఇంకా తర్వాత రోజు నుంచి మా అన్నకి కాలేజ్ ఉండే. మేమైతే చాలా ఎంజాయ్ చేసి పిల్లలతో, చాలామంది పిల్లలు ఉంటారు మా వెంచర్లో, వాళ్ళందరితో చాలా ఎంజాయ్ చేసి అయిపోయింది. అండ్ తర్వాత ఈవినింగ్ మేము మన శంకర్ వీరప్రసాద్ మూవీకి వెళ్ళిండి. సినిమా నిజంగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ అనమాట. ఫ్యామిలీతో కలిసి కంపల్సరీ వెళ్ళాల్సిన మూవీ అనమాట. మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ చిరంజీవిని వింటేజ్ లుక్లో చూస్తే అసలు థియేటర్ అయితే మాకైతే సౌండ్స్ విజిల్స్ సౌండ్స్ చాలా బాగా నచ్చింది మాకు. చిరంజీవి యాక్టింగ్ కానీ అండ్ ఫుల్ మూవీ అయితే చాలా బాగుంది గాయస్. సో ఆ రోజు అయితే కనుమ, మేమైతే తిరుపతికి వెళ్ళి వచ్చాం కాబట్టి నాన్ వెజ్ ఏం తెచ్చుకోలేదు. బయటికి వెళ్ళి కేఎఫ్సీ తినేసాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. సీ యూ ఇన్ అదర్ వీడియో. బీ హ్యాపీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. అండ్ అందరూ ఈ సంక్రాంతిని బాగా చేసుకోవాలని కోరుకుంటూ అండ్ సీ యూ ఇన్ అదర్ వీడియో. బాయ్ గాయస్.